హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ డూ యూ వానా పార్ట్నర్ వెబ్ సిరీస్ రివ్యూ స్టార్టింగ్ బై తమన్నా భాటియా, డయానా పెంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు, కలిసే తిరుగుతారు అనమాట. అలా జరుగుతున్న వీళ్ళ ప్రయాణంలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక బీర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అసలు బీర్ కంపెనీ స్టార్ట్ చేయడానికి వీళ్ళ రీజన్ ఏంటి, దాన్ని పడ్డది కష్టం ఏంటి, వాళ్ళ నుంచి వాళ్ళ ప్రయాణం ఎలా ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది అనేది చాలా కామెడీ వేగా చాలా నీట్గా చూపించారు. లీడ్ యాక్టర్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, మీరు కూడా ఒకసారి చూడవచ్చు. కామెడీ అయితే సెటారికల్గా చాలా వరకు బాగుంది. ఆ డయానా థామస్ కింద యాక్ట్ చేశారు, ఇరక్కుడు ఆయన యాక్టింగ్. నీరజ్ కబీ అది విక్రమ్ వాలియా కింద యాక్ట్ చేశారు, ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగుంది. యాంటాగనిస్ట్ రోల్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారనమాట. బ్రూ మాస్టర్గా బాబీ బాగా కూడా బాగా యాక్ట్ చేశారు. మిగిలిన క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకున్న రోల్ ప్రకారం వాళ్ళు కూడా నీట్గానే యాక్ట్ చేశారు. అక్కడక్కడగా మీకు తెలిసిన లాంగ్వేజ్లో కొన్ని పదాలు వస్తే అది ఈ చెవి నుంచి వదిలి ఈ చెవి నుంచి వదిలేయడమే, అంతమించి మనం ఏం చేసేలేదు. ఈ స్టోరీలో బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఒక బీర్ కంపెనీ మనం పెట్టాం, ఆ బీర్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ ఎలా చేశారు అంటే స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ బ్రూ మాస్టర్ ఎలా వెతకాలి, ఆ బ్రూ మాస్టర్ని ఎలా వెతుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ ప్లేసెస్ ఎక్కడ, వాళ్ళకి దొరుకుతున్న అంటే ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీనే సృష్టిద్దాం అనుకుంటున్నారు, దాన్ని రీసెర్చ్ ఎలా చేశారు అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా మనకి క్లారిటీగా చూపించారు. ఇది ఎంబీఏ స్టూడెంట్స్కి లేకపోతే ఎవరికైనా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు ఏమేం చేయాలి అనేది ఒక ఫన్నీ వేలో చూపించడానికి ప్రయత్నం అనే మాట అని నాకు అర్థమైంది. స్టోరీ అనేది ఒక పెద్ద ట్విస్ట్లు టర్న్స్ ఏ ఉండవు, నార్మల్గా కామెడీ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి కామెడీగానే చూడాలి. అంత మించి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం రాంగే అనమాట. ప్రతిదీ కూడా కామెడీగానే వాళ్ళు చూపిస్తారనమాట. అలా అక్కడ సీరియస్ జరుగుతుందిరా అంటే అది కామెడీలో చూపిస్తారు. అక్కడ కొంచెం మరి ఓవర్ సెంటిమెంట్ ఎక్కడైనా ఉంటుందంటే అది కూడా ఉండదు, నార్మల్గా ఉంటుంది కాబట్టి ఓకేగా చూడొచ్చు అనమాట. ఇంకా డైలన్ థామస్ కింద యాక్ట్ చేసిన జఫారీ అయితే సూపర్. ఆయన ఒక్కొక్క సీన్స్లో ఆయన మెయిన్ రోల్, ఆ రోల్కి వేరే వాళ్ళు సూట్ అవుతారా లేదా నాకైతే అది తెలియదు, కానీ ఆ రోల్ కోసం అయినా మనం చూడవచ్చు. కొన్ని ఎపిసోడ్స్లోనే ఉంటారు కానీ బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ స్టోరీకి ఆయనే మెయిన్ ప్లస్ అనమాట. ఓకే, ఇంకా ఈ స్టోరీ కోసం చెప్పడానికి పెద్దగా ఏముండదు, ఒక్కోసారి చూడొచ్చు కామెడీ పరంగా. ఇంకా మించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా ఏం లేదనమాట. ఒక బీర్ కంపెనీ ఉంది, ఆ బీర్ కంపెనీని స్టార్టింగ్ నుంచి ఎలా ప్రమోట్ చేయాలి, ఆ ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలాగా, ఆ మార్కెటింగ్లో వాళ్ళకున్న లాభ నష్టాలు తెలిపేదే ఈ కథ. ఇంకా ఇంకొక విషయం బాగుంది ఏంటంటే, వీళ్ళు లేడీస్ అని చెప్పి బీర్ కంపెనీ పెడుతున్నారని చాలామంది రిజెక్ట్ చేస్తారు, వాళ్ళు ప్రమోషన్కి వచ్చినా లేకపోతే వాళ్ళు మార్కెటింగ్కి వచ్చినా. కానీ దాన్ని నిలబడి ఒక సింపుల్ సొల్యూషన్తో దాన్ని మాడిఫై చేసిన విధానం అయితే కొంచెం ఫన్నీ వేగా ఉంది, కొంచెం కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. అది మాత్రం బాగా నచ్చింది. కాకపోతే ఇంకా బ్యాక్ స్టోరీ ఏదైతే వీళ్ళు బీర్ కంపెనీ పెట్టడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఆ బ్యాక్ స్టోరీ కూడా ఇంకా బాగా చూపిస్తే బాగున్నాయేమో. అంటే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి పార్ట్ 2 కూడా చూపించే ఛాన్స్ ఉంది. దీనికి పార్ట్ 2 కూడా అవసరమా అంటే మెయిన్ స్టోరీ అక్కడ జరుగుతుందేమో నాకు అనిపించింది. ఓకే, ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. దిస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.